మీరు ఏదో అడుగుతున్నారు, అడగండి. రిషా గారు, ఇప్పుడు మనం కలయిక అనేది ఒక ముఖ్యమైన కలయిక. అంటే ఇప్పుడు ఈ అరుణాచలము రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగుండా మనం కలవడం అనేది. సో నా పరంగా నేను తెలుసుకోవాల్సింది మీ దగ్గర నుండి ఏంటంటే, మన జీవితం అనేది ప్రీ డిటర్మైన్డ్. అంటే ఇప్పుడు నేను ముందే నిర్ణయించబడ్డ సంఘటనల కలయికనా అని అడుగుతున్నా. ముందే నిర్ణయించబడిన సంఘటన. అంటే నేను మిమ్మల్ని యూట్యూబ్లో చూడము, ఇక్కడ మీరు ఈరోజు నేను రావడం, మీరు రావడం, నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం, ఇదన్నీ ముందుగా ఇవాళ జరగాల్సినది ముందే నిర్ణయించబడింది కాబట్టి అవన్నీ జరగడం వల్ల ఇవాళ మనం ఇక్కడ కలగడం అనేది ముందే నిర్ణయించబడిన డెసిషన్. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఒక జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. దానికి సరైన జవాబు నాకు ఎక్కడ దొరికిందంటే, ప్రపంచం ప్రకృతి అనే విభజనలోనే దొరికింది, ఇంకెక్కడ దొరకలేదు. మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కానీ దే ఆర్ ఆల్సో నాట్ ష్యూర్. ఇప్పుడు నేను చిన్న స్టేట్మెంట్స్లో చెప్తా, ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లైఫ్ ఈజ్ ప్రీ డిటర్మిన్డ్, కానీ అది ప్రకృతి పరంగా మాత్రమే. అంటే ఎట్లా? నేను తినడము, నేను నిద్రించడము ఎక్కడ అన్నది లేదు. ఎందుకంటే ఆకలికి ప్రదేశము లేదు కదా. అది ఎక్కడ అని ఏవైతే సందర్భం లేదో, ఇప్పుడు పరమాత్మకు ఒక ప్రదేశం అంటూ లేదు కదా, ఆనందానికి ఒక ప్రదేశం అంటూ లేదు కదా. అట్లాంటి వాటికి ఏవి ప్రీడిటర్మిండ్, అవన్నీ ఫిక్స్ అయి ఉన్నాయి. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఆనందంగా ఉండటానికే జన్మ తీసుకున్నాడు, ప్రీడిటర్మిండ్. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు హాయిగా ఉండటానికి జన్మ తీసుకున్నాడు, ప్రీడిటర్మిండ్. భూమి మీద శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరు శరీరం వదిలేయాల్సింది, ప్రీడిటర్మిండ్. వీటిలో ఎక్కడ అన్నది లేదు. ఎక్కడ అన్నది, ఇక్కడ అక్కడ అన్నది ఓన్లీ మనసు వచ్చిన తర్వాతనే వచ్చింది. ఇప్పుడు చెట్టుకు కాయ కాసింది, ఎక్కడ అన్నది లేదు, చెట్టు కాసింది అంటాం. మనిషి ఏం చేస్తాడు? తూర్పు వైపు ఉన్న చెట్టుకు తెంపుకొనిరా, మా గురువు గారు చెప్పారు కదా, అట్లా వాడు ఎక్కడ అక్కడ అని తీసుకొస్తుంది. ఇది ఒక ప్రకృతి పరంగా ఉన్న ప్రతిదీ ప్రీడిటర్మిండే. కానీ వాటికి ఇక్కడ అక్కడ ఎక్కడ అన్నది లేదు, ఉండడం మాత్రమే ఉంది. ఎగ్జాంపుల్, అరుణాచలంలో మీరు గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, ప్రపంచంలో ఎక్కడ గాఢ నిద్రలో ఉన్నా అది సేమే. ఇంకా మెలకువ స్థితిలో, విభజన ఉన్న స్థితిలో తేడాలు ఉన్నాయి, కానీ సుషుప్తిలో తేడా లేదు. మీరు తింటున్నప్పుడు తినే ముందు వరకు అరుణాచలం ఉంది. మీరు 3వ ముద్ద దాటి 4వ ముద్ద రాగానే అరుణాచలం వెళ్ళిపోయింది. మీరు సరిగ్గా చూస్తే మీరు తినడమే ఉంటుంది. మీ ఐడెంటిటీ కోల్పోయి తింటారు మీరు. మనం ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళినా ఎందుకు తినమంటే అందరూ చూస్తున్నారని. చూడటం వల్ల నీవు ఉన్నావని గుర్తొస్తుంది. గుర్తు రావడం వల్ల మీరు సరిగ్గా తినలేరు. అందుకని మనం ఎక్కడన్నా దూరం వెళ్ళి తిందాం బారా ఊరికే అంటే యూ హ్యావ్ టు ఫర్గెట్ యువర్ ఐడెంటిటీ. ఎక్కడెక్కడ ఐడెంటిటీ లేదో ఆ అన్ని విషయాలు ప్రీడిటర్మిండ్. అదంతా సంఘటన ముందు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ మరణించబోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు రాత్రి నిద్రించబోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రాత్రి భోజనం చేయబోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చెట్టు నీడ చూసుకొని ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు కాసేపట్లో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దాహం, ఇదంతా ప్రీడిటర్మిండ్. ఇంతకు మించి భూమి మీద మనిషికి వేరే పనే లేదు. సో మరి ఇద్దరు వ్యక్తులు కలుసుకోవడం అనే విషయానికి వస్తే, యూట్యూబ్లో నన్ను చూశారు. ఆ యూట్యూబ్లో నన్ను చూడడం వారు ఇక్కడ గుర్తుంచుకున్నారు. నన్ను ఆ యూట్యూబ్లో చూసిన తర్వాత మీరు నన్ను ఇక్కడ కలుసుకొని గుర్తుపెట్టుకోవడానికి ఏకైక కారణం మీ మనసులో ఉన్న ఒక జ్ఞాపకమే. ఒకవేళ ఆ జ్ఞాపకం లేదనుకో, మీరు నా పక్కనే ఉన్నా నాతో కలిసినట్టు మీకు తెలియదు. ఇక్కడ ఉన్న ఎవరిని మీరు యూట్యూబ్లో చూడలే, మరి వాళ్ళంతా ఎవరు మీ చుట్టుపక్కల? అంటే వాళ్ళ ముద్ర మీ మనసులో లేదంతే. మనం యూట్యూబ్ ద్వారా కలిసినా కలవకపోయినా మీరెందరినో కలుస్తున్నారు. సో ఆ విధంగా కలయిక ప్రీడిటర్మిండ్. మళ్ళీ ఎవరిని ఎక్కడ ఏమిటి అన్నది ప్రీడిటర్మిండ్ కాదు. వదిలేదు. మీటింగ్ ఈజ్ ప్రీడిటర్మిండ్. యూ హ్యావ్ టు మీట్ సంబడి. హూమ్ అన్నది లేదు. ఇప్పుడు మీ చిన్న ప్రశ్న అడుగుతా, మీరు అక్కడ భోజనం చేశారు ఈరోజు? చేశాను. భోజనం వడ్డించిన వ్యక్తిని మీరు చూసారా? చూసుంటాను, ఇంపార్టెన్స్ ఉండదు. ఆయన నాకు ఎవరో తెలియదు, తెలుసుకోవాలని కూడా ఉండదు. ఎందుకంటే యు ఆర్ మీటింగ్ ద ఫుడ్, నాట్ ద పర్సన్ హూ ఈజ్ ఆఫరింగ్. అట్లా మీరు నన్ను కలుస్తున్నది ఈ శరీరాన్ని కాదు, మీరు నా అండర్స్టాండింగ్ని కలుస్తున్నారు కాబట్టి దట్ ఈజ్ ఎవ్రీవేర్.
అట్లా అది ప్రీడిటర్మిన్డ్. జ్ఞానం అన్నది హాయిగా ఉండటం ప్రశాంతంగా ఉండటం ఆనందంగా ఉండటం సామరస్యంలో ఉండటం నిష్కామ కర్మ సాక్షి ఎరుక చైతన్యం ఇవన్నీ ప్రీడిటర్మిన్డే. ఎందుకంటే ఉన్నవే అవి. అట్లా ఉండకుండా చేస్తుంది మనస్సు. ఇప్పుడు మీరు నన్ను కలిశారనుకో, ఒక సూపర్ స్టార్ని కలిస్తే శరీరాధారంగా కలుస్తారు. రమణ మహర్షిని కలిస్తే ఎవరు తన అందాన్ని చూడడానికి కలవరు, అతని యొక్క స్థితిని చూడడానికి కలుస్తారు. ఇప్పుడు మన కలయిక ఆధారం నా శరీరం అనుకోండి, ఇది మీరు క్రియేట్ చేసుకున్న ఒక మీటింగ్. అట్లా కాకుండా నా యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్ అనుకోండి, అది అన్ని చోట్ల ఉంది. అప్పుడు మీరు నన్నే కాదు, నా స్థితిలో ఉన్న ఎవరిని కలిసినా నన్ను కలిసినట్టే. అందుకే యోగులందరూ మరణించే సమయంలో చెప్పిన ఒక ఈక్వివోకల్ స్టేట్మెంట్ ఏంది, నేను ఎప్పుడూ ఇక్కడే ఉన్నాను, నేను ఎప్పుడూ ఎక్కడి నుంచి రాలేదు, నేను ఎప్పుడూ ఎక్కడికి పోను. దాని అర్థం శరీరపరమైన స్టేట్మెంట్ కాదు. యాజ్ అన్ అండర్స్టాండింగ్ ఐఎమ్ ఆల్వేస్ హియర్. అట్లా మీరు నన్ను కలవకముందు నన్ను కలిశారు, మీరు నన్ను కలిసినప్పుడు కలిశారు, నన్ను విడిపోయిన తర్వాత కూడా మీరు కలుస్తారు. ఎందుకంటే మీరు మనిషిని కాకుండా మీరు ఒక పీస్ని కలుస్తున్నారు యాక్చువల్గా. అది అన్ని చోట్ల ఉంది. అందుకే రమణ మహర్షి చాలాసార్లు చెప్పేవాడు, చాలా రూడ్గా చెప్పేవాడు. ఏం చెప్పేవాడు, దయచేసి మీరు నా నుంచి వెళ్ళిపోండి. వ్యక్తికి చెప్పేవాడు కాదు, అందరికి కలిపి చెప్పేవాడు. ఎవరో అడుగుతారు కదా, ఏంటండి భగవాన్ మీ దగ్గర వచ్చి ఇంత హాయిగా ఉంటున్నాం, ఎందుకు వెళ్ళిపోవాలంటే ఆయన నవ్వుతూ చెప్పిన మాట ఏంటంటే, ఒక మహావృక్షం కింద చిన్న గింజ మొలకెత్తదు. ఎందుకంటే మీరు నన్ను చూసి మీ జీవితాన్ని ఆపేసుకున్నారు. మీరు కోరుకున్నది ఇక్కడే ఉందని ఇరుక్కుపోయారు. అన్ని చోట్ల ఉందని గుర్తించాలంటే ఇది వదిలేయాలని. సో ఇప్పుడు ఒక ఫిలసాఫికల్ అండ్ ఒక డెప్త్ ఉన్న క్వశ్చన్ ఏంటి, ఆర్ యూ మీటింగ్ ద పర్సన్ ఆర్ ఆర్ యూ మీటింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద పర్సన్? ఇది మనం డిక్లేర్ చేయాలి. ఎవరికైతే అండర్స్టాండింగ్ అండ్ లైఫ్ యొక్క కోర్ మీద ఆసక్తి ఉందో పర్సన్ సెకండరీగా, అది మీకు అన్ని చోట్ల ఉంది. గంగానది లాగా ఈ కొనకైనా ముంచుకోవచ్చు, ఆ కొనకైనా ముంచుకోవచ్చు, ప్రయాగరాజులో ముంచుకోవచ్చు. అదే గంగానది. మా ఊరు గంగానది అన్నది మనిషి అహంకారం. గంగానది ఉంది, దానికి ఆనుకుని ఊర్లు ఉంది అంతే. అందుకని మనం యూట్యూబ్ ద్వారా నేను పరిచయం చేస్తుంది గంగానదినే. మీరు ఎక్కడో ఊరుండి కొంచెం ముంచుకున్నారు అనుకుందాం. ఒకవేళ నేను చెప్తున్న విషయమే మరెవరన్నా చెప్పారనుకో, అది నేను చెప్పినట్టే. ఇది ఎలా ఉంటుందంటే, రమణాష్టమంలో ఈవిడ వడ్డిస్తుంది, ఈవిడ కోన్ వచ్చింది, ఇతను వడ్డిస్తున్నాడు. ఎవరు వడ్డించినా భోజనం అదే. ఈమె వడ్డించినప్పుడు బిర్యానీ, ఆయన వడ్డిస్తే అట్లే నేను వచ్చాను నా పాత్ర పెట్టని ఎవడన్నాడుగా. ఆ అండర్స్టాండింగ్లో ఇట్ ఈస్ ప్రీ డిటర్మిన్డ్. ఎందుకంటే నేను చెప్తున్నది ప్రకృతి సంబంధ విషయం కాబట్టి, అది అన్ని చోట్ల ఉంది కాబట్టి. అదే పాలిటిక్స్ అనుకోండి, ఇట్ ఇస్ నాట్ ప్రీ డిటర్మిన్డ్. అది దేశానికి సంబంధించింది, ఒక ప్రాంతానికి సంబంధించింది. అట్లా. సో మీ మనసుతో కల్పన చేసేదంతా మీది, మీ మనసుకు సంబంధం లేదంతా ప్రీ డిటర్మిన్డ్. ఇంకో రెండో క్వశ్చన్ ఏంటంటే, మనిషితో అటాచ్మెంట్గానే ఉంటూ డిటాచ్మెంట్ అంటే ఒక మనిషి మీద వ్యామోహం. ఇప్పుడు మన ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. మీరు లేనప్పుడల్లా నేను అయ్యో రిసా గారు నా దగ్గర లేరు, అయ్యో ఈజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అని ఆ వ్యామోహంలో ఉండకుండా అటాచ్మెంట్గానే ఉంటూ డిటాచ్మెంట్గా ఉండడం. అది ఎప్పుడు కుదరదు. అంటే నేను పట్టుకుంటాను కానీ అదే టైంలో వదిలేస్తాను ఎట్లా అంటాను. సో మనకి నాట్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, ఇదంతా మనకి పర్సనల్ డెవలప్మెంట్ అంటగట్టిన విషయాలు. మన భారతీయ దర్శనం ఇంత కాంప్లెక్స్ లేదు. ఇంకా నాకు ఒక ఫిలాసఫర్ చెప్పాడు, ఒక ఇంగ్లీష్ బాగా తెలిసినవాడు, దెర్ ఈజ్ నాట్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ మిస్టర్ ఈసా, దెర్ ఆర్ 4 kinds ఆఫ్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అన్నాడు. సో వాట్ కైండ్ అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్, అటాచ్డ్ డిటాచ్మెంట్, డిటాచ్డ్ అటాచ్మెంట్, అతను డిటాచ్మెంట్ అన్నాడు. అంటే నాకు బంధం ఉంది, నాకు బంధంతో పాటు విముక్తి ఉంది, నేను విముక్తిలో ఒకటి బంధంలోకి వస్తున్నాను, నాకు ఏది లేదు అంత విముక్తిలో ఉన్నాను. ఇదంతా మైండ్ గేమ్. నేను అంటున్నది, ఈ కుర్చీలో కూర్చున్నాం, ఇది మీది కాదుగా, మీ కుర్చీలో ఇలా కూర్చోండి అంతే. అటాచ్మెంట్ లేదు, పాడలేదు. ఆ డ్రామాలు ఇరికామనుకో దానికి విముక్తి లేదు. ఇంకా మీరు ఒకటి అనుభవించడానికి అటాచ్మెంట్ అవసరమే లేదు. అటాచ్మెంట్ ఐడెంటిటీ కోసమే.
అదర్వైజ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్, అసలు అటాచ్మెంట్ వల్ల ఏ ఉపయోగం లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక దాంతో అటాచ్మెంట్ ఉంది, వాడు పొందే ప్రత్యేకమైన ఒక ఆనందము కానీ, ఒక ప్రత్యేకమైన గుణము కానీ, ఒక బెనిఫిట్ కానీ ఏది లేదు. నథింగ్. సఫరింగ్ పుష్కలంగా ఉంది. ఇప్పుడు మనిషి జీవితం అనేది ముందే నిర్ణయించబడింది ప్రకృతి పరంగా అని మీరు అన్నారు. ప్రకృతి పరంగా. అలాంటప్పుడు మనిషి తన జీవితంలో కొన్ని సుఖాలు పడుతుంటాడు, కష్టాలు పడుతుంటాడు. మీ మనస్సు వల్ల కష్టం వచ్చినప్పుడు మనిషికి దేవుడు అనేది గుర్తొస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వివాహం కాలేదు, ఆ పూజ చేయి, లేకపోతే అది మీ మనస్సు వల్లే, ఆ పూజ చేయి. అలాంటప్పుడు మనకి రోగం వచ్చింది, ఆ రోగం వచ్చినప్పుడు ఆ రోగం జీవితం సుఖంగా వెళ్ళిపోవాలంటే పూజ చేయండి. ముందే నిర్ణయించడం అన్నప్పుడు దేవుడిని అనేది ప్రేయర్ చేయడం ఎందుకు అని. ఇప్పుడు ఒక 3 ఏళ్ల పిల్లవాడిని ఎవరినో చూపేయండి ప్రేయర్ చేసేవాడిని, మెమరీ లేని వాడిని ఎవరినో చూపేయండి ప్రేయర్ చేసేవాడిని, పోనీ ఒక పిచ్చివాడిని చూపేయండి ప్రేయర్ చేసేవాడిని. అలాంటిది ఎప్పుడూ లేదు. సమస్యని మీరు సృష్టిస్తున్నారు కాబట్టి మీరు సమాధానం కోసం వెతుకుతున్నారు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి, అట్లా కాకుండా ఎక్కడో నైజీరియాలో ఉన్నారనుకోండి, అప్పుడు ప్రేయర్ చేస్తారు. అక్కడున్న ఏదో వాళ్ళ వనదేవత ప్రేయర్ చేస్తారు. విషయం ఏమొచ్చింది, డిపెండెన్స్. యూ ఆర్ నాట్, మీరు ఇప్పుడు ఇన్క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ యువర్ ఓన్ ప్రాబ్లం. కాన్ఫ్లిక్ట్ లేకుండా జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో మనకు ఎవరు చెప్పలే. మనకు సమస్యలు క్రియేట్ చేసుకోవడమే నేర్పించారు మనకి, మన ప్రారంభం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంది, ఉన్న సమస్యలు అలాగే ఉంచు, కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడంలే. ఇది ఒకటి అయిపోయింది. రెండవది, కొత్త సమస్యలు క్రియేట్ చేసుకోవడంలే కాబట్టి బరువు తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఉన్న సమస్యల్ని ఒక్కొక్క దాన్ని క్లియర్ చేస్తూ వచ్చాడు. అటా లిబరేషన్ వచ్చింది. దట్ ఈజ్ రమణ మహర్షి. అమ్మను వదిలిపెట్టలే, అమ్మతో బంధం వదిలేశాడు. అరుణాచలం వదిలిపెట్టాలి, ఆశ్రమంలోనే ఉన్నాడు, ఆశ్రమంతో సంబంధం లేకుండా ఉన్నాడు. అందరితో పాటు తిన్నాడు, ఏ ప్రత్యేకత కోరుకోలేదు. మీకు తెలుసో తెలీదో, ఒక ఆవిడ ఉండేదంట, ఆవిడ రమణ మహర్షి అంటే విపరీతమైన అభిమానం. ఒకసారి ఏం చేసిందంట, అందరికీ మజ్జిగేసి రమణ మహర్షికి పెరిగేసిందంట. అంటే నేను మా భగవానికి ఎక్కువ చూపించుకోవాలి, ఇది మనిషి యొక్క. అయితే ఇది గుర్తించాడు. గుర్తించే రమణ మహర్షి వద్దన్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచి నాకు ఎవరు వచ్చినా సరే నాకు పెరుగు వద్దని చెప్పాడు. మజ్జిగ వద్దన్నాడు, పెరుగు వద్దన్నాడు. ఇంత మిగతా వాళ్ళంతా ఆవిడకి వచ్చిన తీవాట్లు పెట్టారు. నిన్ను ఎవడేమన్నాడు స్పెషల్గా పెరుగు. ఇప్పుడు ఆయన పెరుగు కాదు కదా, మజ్జిగ కూడా తాగట్లే అంటే ఆమె బాధపడ్డం స్టార్ట్ అయింది. ఒక 1 month అయింది, రోజు పెరుగు మజ్జిగ తీసుకొని. రమణ మహర్షి మహానిర్దయుడు అనమాట. అంటే అతనికి ఏ పనికిరాని ఎమోషన్ లేదు, విషయంగా చూస్తాడు అంతే. నువ్వు ఉంటే ఉండు, పోతే పో. ఆ తర్వాత ఒక 1 month అయింది, 1.5 month అయింది, ఆయన మధ్య తింది. చివరికి ఆమె బరస్ట్ అయిపోయింది. భగవాన్ నన్ను క్షమించండి, దేనికి అన్నది. అంటే నేను ఆ రోజు మీకు గడ్డ పెరిగేసినందుకు, మిగతా వాళ్ళందరూ మజ్జిగ వేసినందుకు మీకు కోపం వచ్చి మీరు పెరుగు మానేశారు. ఓహో, నీవు అట్లా ఆ నిర్ణయానికి వచ్చావు నువ్వు నన్ను అడగకుండా. నాకు పెరుగు వద్దనిపించి, అంటే మజ్జిగ కానీ పెరుగు కానీ వద్దనిపించి నేను తినలేదు అంతే. ఇప్పుడే తింటానన్నాడు. అట్లా మనిషి చాలా అనుకుంటాడు, అక్కడ అది ఉందో లేదో. మనం ఎదుటి ఉన్న దాన్ని ఎప్పుడు అడిగి కన్ఫర్మ్ చేసుకోం, వెదర్ ఇట్ ఈస్ లవ్ ఆర్ హేట్ ఆర్ ఎనీ ప్రతిస్పర్ధ ఏదైనా. మనమే నిర్ణయానికి వస్తున్నాం. ఈ నిర్ణయాలు చేస్తున్నది ఎవరు? మనస్సు. ఇప్పుడు ఆటోలో ఒక పాప ఉంది, ఆ పాపకి అరుణాచలం ఉన్న ధారణ ఏమి లేదు, ఆడుకుంటుంది చూడండి. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో ఆడుకుంటుంది, గుళ్ళు వెళ్తే గుళ్ళో ఆడుకుంటుంది, కొండ మీదకి వెళ్తే కొండ మీద ఆడుకుంటుంది. ఆ స్థితికి రావడానికి అరుణాచలంకి వస్తున్నాడు ఎవడైనా. అంటే మనసులో ఉన్న విభజన పోయే వరకు నువ్వు సాధన చేయవలసిందే. విభజన డిటర్మిండ్ మీది. అది ఇది నా ఇల్లు, అది వాడి ఇల్లు, ఇది నేను చేయాలి, అది నా లక్ష్యం, ఇది మీది. అంటే ఏమీ లేవు. ధర్మం ఉందా? ఉంది. ఏమైనా ఒక యూట్యూబర్గా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని బలవంతం చేయకుండా. మన కనురెప్పలు కొట్టినంత హాయిగా మనం మన ధర్మాన్ని పాటించాలి. అందులో గొప్పగా ఇప్పుడు ఎవరన్నా అసలు మీరు చాలా అసలు బలి చేస్తారండి, అతనికి అట్లా అనిపిస్తుంది, నాకు అట్లా అనిపిస్తలేదు. అతను అన్నదాన్ని నేను ఎప్పుడు తీసుకుని, ఎవరైనా సరే మీరు చాలా గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు హ్యూమానిటీ కంట్రీ, ఎవరు ఆడికి అనిపిస్తుంది. నేను ఎప్పుడు చేయట్లేదు అట్లా, నేను మామూలుగానే చెప్తున్నాను. నీకు చెప్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలని కానీ ఏదేమైనా ఇతన్ని కన్విన్స్ చేయాలి అట్లా ఏమి లేదు నాకు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటాం, ఏముంది అందులో.
ఇక్కడున్న గాలంతా ఇప్పుడే పీల్చాలని ఉంది. మెల్లగా పిలుద్దాం అట్లా. అందుకని కంక్లూజన్ ఏంటంటే ప్రకృతి పరంగా నా జీవితం ప్రీడిటర్మిండ్. ప్రాపంచికంగా నేను అటాచ్మెంట్ లేకుండానే పనిచేస్తున్నాను, నాకేది సాధ్యమో అది చేస్తున్నాను. సో ఈ మనిషికి ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాడు క్రియేట్ చేసుకున్నదే అంటారు మీరు? 100%. కొన్ని అనుకోకుండా వచ్చే కష్టాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, నేను పోతుంటే కారు గుద్దింది అనుకున్నాను. కారు గుద్దడాన్ని 2 రకాలుగా చూడాలి. వెంటనే జ్ఞానం కనుక ఉంటే వాడు కావాలని గుద్దాడా యాక్సిడెంటల్గా గుద్దాడా అని చూడాలి. యాక్సిడెంటల్ అనుకో ఏమనకూడదు. వాడు కావాలని గుద్దితే ఏం చేస్తావు, వచ్చేయి నువ్వు పోయి గుద్దుకో, నీ ఇష్టం. వాడికి ఉరిశిక్ష వేయించు, హేట్రేట్ లేకుండా వాడు శిక్షించబడాలి. మనిషికి ప్రారంధము సంచితము ఆగామి కర్మ అంటారు. దాని మీద రిసా గారు ఏం చెప్తారు? శారీరక ప్రారంధాలన్నీ ప్రకృతివే, కానీ ఆ శారీరక ప్రారంధంలో ఏదైతే ఆహారం వల్ల వస్తున్న ప్రారంధాలు ఉన్నాయో అవి నీవు క్రియేట్ చేస్తుంది. అది నీ ఇంటెన్షన్. ఇప్పుడు రోజు నేను కిచిడి తింటాను, రోజు బిర్యానీ తిని నేను థమ్స్అప్ తాగుతాను మీరు నిర్ణయించారు అనుకోండి, దాని ద్వారా ఆ ప్రారంధం శరీరం అనుభవిస్తుంది. ఇప్పుడు మరి ఇంకొక ప్రారంధం ఎట్లా వస్తుంది? అది పూర్తిగా మీది. నా శరీరానికి ఏదో ఇష్యూ వచ్చింది, ఇప్పుడు అయ్యో నాకెందుకు ఇట్లా అయ్యింది అనుకోగానే ఇక్కడ ఒక ప్రారంధం పట్టుకుంది. ఇది యాక్చువల్ రియల్ ప్రారంధం. ఇప్పుడు రమణ మహర్షి ఎవరు? తన శరీరానికి క్యాన్సర్ వచ్చినా తన మనసుకు తీసుకునేవాడు. నాకే ఎందుకు ఇట్లా అయ్యింది అని ఎప్పుడు అనలేదు. శరీరానికి అయ్యింది అని గుర్తించి ఏం చేయాలో చేయండి. పూస్తారా మందు పోయండి, కోస్తారా కోయండి, తను హాయిగా ఉన్నాడు. అంటే మనసుకు తీసుకుంటే ఒక ప్రారంధం వస్తుంది. ఒకవేళ మీరు మనసుకు తీసుకోకుండా ఉండగలిగే ఒక కళ మీలో ఉదయిస్తే ఉండవలసిన ప్రారంభాలు కొన్ని ఉన్నాయి, అవి అందరికీ ఉంటాయి, తప్పదు. అది రామకృష్ణ పరమహంస అయినా వివేకానంద అయినా రకరకాల వ్యాధులతోనే మరణించారు. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మామూలు మనుషుల కంటే కొంచెం ఉన్నతమైన వ్యాధులతో మరణిస్తారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి శాస్త్రం ప్రకారం చెప్పేది పూర్వజన్మ ద్వారా వచ్చిన ప్రారంధాలు, ఈ జన్మలో శరీరానికి ఉన్న ప్రారంధాలు, ఆ తర్వాత ఈ జన్మలో మనం పని చేయడం ద్వారా మూటగట్టుకున్న ప్రారంధాలు, తర్వాత పాప పుణ్యాలు. ఇదంతా చాలా కాంప్లెక్స్. దీంట్లో ఇరుక్కున్న వాడికి విముక్తి లేదు. ఇంకా నేను ఒక చిన్న కార్యకారణ సిద్ధాంతం గురించి ఒక వ్యక్తి బాగా నమ్మేవాడు, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ రోజు నేను ఇక్కడ కలుస్తున్నాను అనుకోండి, అది ఏదో ఒక పూర్వజన్మలో నేను చేసిన ఒకనొక పుణ్యం వల్లనే అని అతను నమ్ముతున్నాడు. సో ఆ మాట నాకు చెప్పినప్పుడు హ్యాబిట్స్లో నేను అతనితో చెప్పాను, ఒక చిన్న గిచ్చాను ఇట్లా, నేను చెప్పేది కేర్ఫుల్గా వింటామని గిస్తున్నాను. సరే వింటున్నాను. సో నువ్వు కొన్ని వందల జన్మలలో చేసుకున్న పుణ్యం వల్ల ఈరోజు నా పరిచయం నీకు లభించిందని చెప్తున్నాను. ఆ లభించిన వ్యక్తి చెప్తున్నాడు అసలు అటువంటిది ఏమీ లేదని. ఇది తీసుకుంటావా లేదా? తీసుకోవట్లేదను, ఎందుకంటే హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫిలాసఫీ, నాట్ రియాలిటీ. నేను నా ఆత్మకథలో రాస్తున్న ఒక మాట చెప్తా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ సమస్త విశ్వం యొక్క భవితవ్యం అంతా ఈ యొక్క క్షణంలోనే గర్భితమైంది. దిస్ మూమెంట్ ఈజ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు కనుక సూర్యుడు అంగారగ్రహము దమాక్ ఖరాబ్ అయి గుద్దుకునే అనుకో, అవుట్ మనమంతా. ఓ గ్రేట్ ఆర్డర్లో అవి అట్లా తిరుగుతున్నాయి, అందుకని మన ఆటలు నడుస్తుంది. జస్ట్ సూర్యరశ్మి 2 డిగ్రీలు ఎక్కువ అయితే స్విచ్ ఆఫ్. మానవ జాతి ఎవరికి వాళ్ళు రూమ్లో దాక్కుంటున్నారు పోయి. మనం ఎంత, మన సంకల్పాలు ఎంత, ఏమి చేయలేము మనం, ప్రకృతి కోఆపరేట్ చేయలేము. అందుకని ఒక సలహా ఏంటంటే, ప్రపంచం ఉంది, అంగీకరిద్దాం. ప్రపంచంతో కొన్ని అవసరాలు ఉన్నాయి మనకు, డబ్బు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లల కోసం ఏదైనా తప్పు లేదు, చేద్దాం. కానీ దాన్ని మరీ సీరియస్గా తీసుకోవద్దు. ఈ ప్రపంచంలో వచ్చే సక్సెస్ ఫెయిల్యూర్ అంత గంభీరంగా తీసుకోవద్దు. పని చేద్దాం చక్కగా, సక్సెస్ ఫెయిల్యూర్ వద్దు. వచ్చే రిజల్ట్ రానియాలి, తప్పకుండా వస్తుంది. ఇన్ని కోట్ల మందిలో నువ్వు నీలా ఉండు, దాన్ని నచ్చి నీతో పనిచేసే వాళ్ళు 100 మంది వస్తారు. నువ్వు ఏ డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ నీలా ఉండు, ఎవ్రీథింగ్ గెట్స్ మేనిఫెస్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు.
నీకు చేయాల్సింది సాధ్యమైంది చేస్తూ పో. ఉద్యోగం అయితే ఉద్యోగం శ్రద్ధగా చేయి, అంగీకరించు దాన్ని. అంతేగాని ఒక పక్క చేస్తూ మా దరిద్రం జాబు తూని అమ్మ అది ఇది అనుకున్నాం అనుకోండి, అట్లా మనల్ని మనమే అది నాశనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండ ఉంది, దీన్ని అంగీకరిస్తే ఒకటి, లేకపోతే యు ఆర్ వేజింగ్ వార్ అగేనెస్ట్ హోల్ ఎగ్జిస్టెన్స్. ఏం ఎండరా బాబు అంటే నువ్వు ప్రకృతి యుద్ధానికి దిగినావు. ఇప్పుడు ఎండ ఉంది స్వామి, యాక్సెప్ట్. చెమట ఉంది, అంగీకరించు. చెమటనే అంగీకరించలేని వాడు అసలు సమస్యలు ఏం అంగీకరిస్తాడు? ఎట్లా? అయ్యే పని కాదు. ఇప్పుడు క్రాంతిరీస ఎవరు ఎన్లైటెడ్ పర్సన్, జ్ఞానోదయం కలిగిన మనిషి, ప్రకృతికి చెప్పాలి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఎలా? ఒక అనామకుడు నేను. ప్రాపంచికంగా నాకు ఒక పేరుంది, నాకు ఒక వృత్తి ఉంది, నాకు కుటుంబం ఉంది, నాకు ఒక కూతురు ఉంది, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక అమ్మ ఉంది. ప్రకృతి పరంగా నేను ఒక అనామకులు, మీరంతా అనామకులే. నా కడుపు నొప్పి వస్తే ఎవ్వరూ ఏం చేయలేరు, నేనే పిసుక్కుంటూ పడుకోవాలి. అది ప్రకృతి అట్లా ఉంటుంది. ప్రపంచం అంటే ఆస్తి అందరూ అనుభవించవచ్చు, నా యొక్క కీర్తి అందరూ అనుభవించవచ్చు, మా కన్నమ్మ కీర్తి నేను అనుభవించవచ్చు, ఆమె మంచి బట్టలు వేసుకుంటే నేను ఎంజాయ్ చేయొచ్చు. కానీ ప్రకృతి పరంగా కడుపు నొప్పి ఎవరిది వాళ్ళదే. జ్ఞానోదయం అంటే ఎవరిది వాళ్ళది, ఎవరిది ఒకరికి ఉపయోగపడదు. అనుభూతి చెందవచ్చు అంతవరకు ఓకే. అట్లా సో ప్రకృతి పరంగా నేను అనామకుడిని. అదే చెప్తున్నా, అనుభూతి చెందవచ్చు అని చెప్తున్నా కదా. కలుగుతుంది కలుగుతుంది ఖచ్చితంగా. అది లేదు, అది మళ్ళీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే అది ఏది అడ్డొస్తుందో అది తెలుసుకుంటే సరిపోతుంది. అందుకని ప్రకృతి పరంగా నేను శుద్ధ అనామకుడిని, ఆమె నోబడి. ఇంకా చెప్పాలంటే నామరూపరహితుడిని నేను. నాకు నేను శాండ్ ఆర్టిస్టు, మంచి యూట్యూబరు, ఆథరు, మైత్రి గారి హస్బెండ్ని, ఎవ్రీథింగ్. మా అమ్మాయి వాళ్ళ ఫాదర్ని. నాకున్నాయి, చాలా ఉన్నాయి. మామూలు వ్యక్తుల కంటే బోల్డ్ ఉంది నాకు. బట్ ఐఎమ్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్. నేను చాలా గౌరవంగా నేను ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. నేను మంచి గృహస్థుని అనమాట. బీభత్స అంటే అందరూ అనుకుంటారు అసలు నేను బీభత్సమైన గృహస్థుని. అసలు ఎంత బాగుంటుందో గృహస్థ జీవితం, సంసారం ఎంత అందంగా ఉంటుంది. విముక్తిలో సంసారంలోకి దిగితే అసలు మామూలుగా ఉండదు అసలు. అంతేనా? అంతే అంతే. థ్యాంక్ యూ. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరంచాదిభిరపి అనంతుం స్తోతుం వా కర్మకృత పుణ్యః భవతి.